నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ విమర్శించారు. నిర్మల్ జిల్లా బైన్సాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇక్కడ సమావేశం జరగడానికి కూడా నాయకులు పోరాడి కరెంటు తెచ్చుకోవాల్సిన భయానక పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. పార్టీని పటిష్టంగా ఉదయ తాలూకాలో ఉంచడానికి కారణం మీరందరని చెప్పేసి తెలియజేసుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద మర్రి చెట్టు లాంటిది. ఒక ట్రైన్లో వచ్చిండ్రు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనమందరం ఈ విధంగా కలిసికట్టుగా ఒక క్రిషాంక్ గారు నిర్మల్ నుంచి వస్తున్నారనగానే ఒక చిన్న పోస్ట్ పెట్టగానే మీరందరూ వచ్చినందుకు ఆ సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే సోషల్ మీడియా కూడా మన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మన తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నుంచి దిగిపోయిన తర్వాత కూడా వీరు కూడా ఆ పార్టీ ఒక భాగస్వామ్యం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మొదటి తాలూకాలో ఏదైతే వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రాన మన పార్టీకి 1% కూడా ఇక్కడ కూడా పడక్కడలే. వాళ్ళు నలుగురు ఒక ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్న తర్వాత కూడా ఆయన పని చేయలేకపోతున్నాడు. 3 వ్యక్తులు ఎక్స్ఎమ్మెల్యేలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు పని చేయలేకపోతున్నారు. మన పని మనము చేసుకుంటే మనం అవతల వచ్చిన సహాయం మన కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అందరం ఐక్యతగా ఉండి ఈ రోజు మక్కలు కొనుగోలు దగ్గర నుంచి వరి కొనుగోలు వరకు, కరెంటు దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం కొరకు కొంచెం సేపు ముందు మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నామని తెలిసిన తర్వాత మన ముందుగా ఉన్న నారాయణరావు పటేల్ లాంటి దుర్మార్గుడు ఏడీకి చెప్పి కరెంట్ బంద్ చేపిస్తే కూడా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పూశెట్టి అని ఇక్కడ రావుల పూశెట్టి ఒక 50 మంది మేము తీసుకుని వస్తున్నాం, కరెంట్ ఇస్తావా లేదని చెప్పి అడగడం జరిగింది. మన లోనం షాప్ జేడీకి ఫోన్ చేసి, సార్ ఇదే పద్ధతి బీఆర్ఎస్ పార్టీ మీకు ఇంత కరెంట్ చిన్న చోటు ఉన్నదా, మీరు కరెంట్ అయిపోతే బాగుంటుందని చెప్పిన 2 నిమిషాలకు ఒక కరెంట్ వచ్చింది. గత గంటన్నర 2 గంటల నుంచి కరెంట్ లేకుండా. నేను చెప్పేది ఏంటంటే మనమంటే మిగతా పార్టీలోని భయం. మనం ఉన్న దగ్గర మనం స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నప్పుడు ప్రతి పార్టీలో గ్రూప్లు ఉంటాయి. నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ అంట, విఠల్ రెడ్డి ఎక్స్ ఇన్ఛార్జ్ అంట, వేణుగోపాల్ కేంద్ర మంత్రి అంట, రామరావు పటేల్ ఒక గ్రూప్ ఉంటే ఇంకొకరు ఒక గ్రూప్ ఉంటుంది. మీకు సమన్వయ సమితిలో ఉన్న నలుగురు తప్ప 5వ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీలో రావాలని చెప్పేసి, వస్తే తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి మన మొదటి తాతలో నుంచి 100 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయి అని చెప్పి నా కొడుకు డాక్టర్ అని చెప్పి బ్యాగ్ పట్టుకొని ఫామ్ హౌస్ కు పోయిందంట. ఏమని, సార్ మీరు మొదటి తాలూకాలో ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఆళ్ళు కలిసిన వాళ్ళు మేము వస్తే మీ పార్టీ మస్తు మొదలుపడుతుంది. ఆయనకు లోపల కూడా ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ గారు వాళ్ళకి లోపలికి రానియలేదు. వాళ్ళు పెద్దరిగా చెప్పుకోవడానికి ఆ పార్టీలో ఉంటే ఇట్లా కూడా గెలవమని చెప్పేసి అవార్డులు జవాబులు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక 1% కూడా కరెక్ట్ లేదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. మాకు పార్టీ నడిపేయడం కాదు, 25 సంవత్సరాల నుంచి పార్టీ నడిపిస్తున్నాం. విఠల్ రెడ్డి వచ్చిండు పోయిండు, చారి వచ్చిండు పోయిండు, పార్టీ ఏడున్నదో ఆనే ఉన్నది. ఇంత మంచిగా పార్టీ ఉన్నది మనకి. వాళ్ళు పిలిచి మస్టకొడితే, వాళ్ళు పిలిచి పండ్లు పంపిస్తే, వాళ్ళు పిలిచి భోజనాలు పెడితే కూడా 2 మంది రారు. పార్టీ మీద ఉన్న అభిమానంతో 2 మంది మొదటి తాలూకా నుంచి కలిసి వచ్చిందంటే, తిరిగి వచ్చిందంటే పిల్లలు అంట కాదు, ఆశామాషి విషయం కాదు. ఎండలు విపరీతంగా ఉన్నా మీరు లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిందంటే పార్టీ మీద అభిమానము. ఎవరో మాటలు చెప్తున్నారు, విఠల్ రెడ్డి లాంటి వాళ్ళు, రామరావు పటేల్ లాంటి వాళ్ళు, నారాయణరావు పటేల్ లాంటి వాళ్ళు, మోహన్రావు పటేల్ లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చోలే. వాళ్ళు ఒకసారి నమ్మినాం, మోసపోయినాం. మేమేమనుకున్నాము, చూడ వచ్చింది కదా పార్టీ నిలబెట్టేసి గడ్డనాగరాని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి ఏమో, పార్టీని నడిపిస్తాడేమో, పార్టీని తీసుకొని పోతాడేమో అనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయన పొజిషన్ ఏముండే, ఆయన వెళ్ళేటప్పుడు ఆయన పొజిషన్ ఏమున్నది. వాళ్ళు సంపాదించిన దుర్మార్గపు డబ్బుని బచాయించుకోవడానికి మన పార్టీ పోయిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకటి 5 ఏళ్ళు గట్టిగా ఉంటే అంత గట్టిగా ఉంటుంది. మనం 2 మందే ఒకే దగ్గర ఉండి యూనిటీగా ఎవరు కూడా ఏమి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. మేము నలుగురము కలిసి కట్టుగా చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నా మాకు ఇబ్బంది అనేది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ఛార్జ్ విషయము ప్రశాంత్ గారు, విలాస్ గారు, కిరణ్ గారు, శ్యామ్ గారు చేసే విషయం కాదు. ఇన్ఛార్జ్ అనేది ఉన్నంత మాత్రాన టికెట్ వాళ్ళకి వస్తుందన్న ఆలోచన కూడా కంపల్సరీ కాదు. నేను 7 సంవత్సరాలు ఇన్ఛార్జ్ అభివృద్ధి కాన్స్టిట్యూన్సీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నా, టికెట్ రాలేదు.
మీరు వచ్చే ఎలక్షన్లు జడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లు మా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇంకా టైం రావాలంటే 2.5 సంవత్సరాలు నాకు. మీరు ఎంపీటీసీగా జడ్పీటీసీగా గెలవాలంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే మీరు ఎక్కడికి పిలిచినా మేము నలుగురం కూడా రావడానికి 100% ఎప్పుడు కూడా పిలిచి రావడానికి మేము తయారుగా ఉన్నాం. మన ఎలక్షన్లు రావాలంటే 2.5 ఏళ్ళు అప్పుడు ఎవరు వస్తాడు, ఎవరు ఉంటాడు, ఎవరు పోతాడు ఆ సందర్భాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి సందర్భం మీద అవడం కాదు నాకు తెలియదు, ఒకటే చెప్తున్నా, వచ్చే ఎలక్షన్లు మీ ఎంపీటీ ఎలక్షన్లు మీ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాయి. విట్టలెట్టి కంటే ఎక్కువ క్యాండిడేట్ నిలబెట్టాం, విట్టలెట్టి ఉన్నప్పటి కంటే ఎక్కువ ఓట్లు పైసలు మున్సిపాలిటీలు తీసుకొచ్చినాం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీ కనుక మీరందరూ యూనిట్గా ఉండి సోషల్ మీడియా విషయం గారు ఇక్కడికి వచ్చిండ్రు, మొత్తం అమదాబాద్ జిల్లాలో ఆయన ఎవరిని ఎక్కడ పోకుండా మన దగ్గరికి వచ్చిందంటే ఆయనకు మన ముందు తాలూకా మీద ప్రేమ ఉన్నది. మీకు సోషల్ మీడియా పరంగా ఉన్న 40 మంది, ఆ 40 మందికి తోడుగా 40 మంది ఇద్దరు మీకు ఏ విధంగా సోషల్ మీడియా వాడుకోవాలన్నా మీరందరూ ఇప్పుడు ప్రశ్న అడిగిన ఉన్నాడో వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ అందరూ మీకు ఎలాంటి పోస్టులు పెట్టాలన్నా 5 నిమిషాలలో మనం మాట్లాడే మాటలన్నీ హైదరాబాద్ మాకు ఇప్పుడు వస్తున్నాయి. సోషల్ మీడియా వాడుకోవడం అనేది కంపల్సరీ. మోదీ అదే పని చేస్తున్నాడు, వచ్చిన రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు. వాళ్ళు పని చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా చేసినట్టు చూపెడుతున్నారు. కాకపోతే మనం చేసిన పనిని చూపెడతలేదు. కొన్ని ఉద్యమాలలో కొన్ని రైతు ధనాలలో పోతే రైతులు లేని తీట మాకొచ్చి పడ్డదా, గొడ్లు ఇచ్చినప్పుడు గొడ్లు ఇస్తలేరు, వాళ్ళకు కూడా అవసరం పడ్డ దగ్గర మనం పోయి అడుగుతున్నాం. సపోర్ట్ దొరకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి ఆ బీజేపీ మోదీ గవర్నమెంట్ సోషల్ మీడియా అవాకులు చవాకులు తప్పుడు ప్రచారాలు చేసి మనని భయభ్రాంతులు గురి చేస్తున్నది. భయభ్రాంతులు గురి చేయాల్సిన అవసరం లేదు. కేసులు అయితే మీరు భయపడుతున్నారు. నా మీద ఉద్యమం కేసులు, రైల్వే కేసులు, పోలీస్ కేసులు 30 కేసులు ఉన్నాయి. నేను తిరిగాను చేయలేదు, తిరిగాను పోలీస్ స్టేషన్ లేదు, అయితే కూడా నేను పార్టీకి ఇచ్చబెట్టుకోలేదు. మీ ఎవరికి కూడా కేసులు కావాలి, మీ ఎవరిని కూడా కేసులు కాదు. కేసులు కాకుండా మీ మీద అక్రమంగా ఏదైనా కేసులు చేస్తే కూడా మేము 100% మీకు ఉంది, మీకు తీసుకొస్తామని చెప్పేసి నేను కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటా. మనం దొంగలం కాము, లింగలం కాము. మన కృష్ణ గారు ఏం తప్పు చేసిండు ఆయన మీద కేసు పెట్టడానికి బండి సంజయ్ కొడుకు ఒక రేపు కేసులో పోయి 9 రోజులు అరెస్ట్ చేయాలి. ఇలాంటి సందర్భంలో కృష్ణ గారు పాపం ఏం తప్పు చేసిండు, ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి నిర్మల్ జైలుకి తీసుకొచ్చి నిర్మల్ స్టేషన్ తీసుకొచ్చి అటెండెన్స్ ఇప్పిస్తున్నారు. మరి ఆయన బట్ట భయపడ్డా? మరి 4-5 కేసులు ఉంటే 22 ఏళ్ళలో నేను భయపడ్డా? మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయొద్దు, తప్పు చేయాల్సిన అవసరం లేదు. వచ్చే రోజులు, వచ్చే కాలం మనదే కనుక మనం అందరం మంచిగా ఉండాలా, మన పార్టీ మంచిగా ఉండాలా, మీరందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నప్పుడు మనమందరం ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి మరి ఒకసారి మన కేసీఆర్ గారు చేతులు మద్దతు చేయాలంటే మనమందరం ఐక్యతగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఎందుకంటే వాళ్ళు వేసిన అక్రమ కేసులతో పోలీసులు అక్రమ కేసు వేసి ఇక్కడ నిర్మల్కి మరి 1 సంవత్సరం తర్వాత వాళ్ళు సడన్గా వాళ్ళకి అప్పుడే గ్రహించుకున్నట్టు వాళ్ళు వచ్చి మా మీద ఒక అక్రమ కేసు వేసింది. అందులో భాగంగా నిర్మల్తో ఒక అనుబంధం మొదలైంది. అందుకే ఇవాళ ముదల్లో మా సమన్వయకర్తలు ఎప్పటి నుంచి అయితే పార్టీ కోసం పోరాటం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. సమన్వయకర్తలు వాళ్ళు ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అని ఏర్పాటు చేసి, ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ విస్తృతంగా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల అంశాలను లేవనెత్తుతున్నదో, రాష్ట్ర అంశాలు కానివ్వండి, రైతుల అంశాలు కానివ్వండి, మహిళల పట్ల అత్యాచారాలు కానివ్వండి, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు కానివ్వండి, అవి ఏవి కూడా అమల్లో లేవు. ఇవాళ రైతాంగమే ఇబ్బందుల్లో ఉన్నారు. కూడా కటింగ్ పెడతారు, కరెంటు కోతలు. ఇక్కడ సమావేశం కూడా సమన్వయకర్తలు అందరూ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 1 గంటన్నర సేపు కరెంటు కట్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ సబ్స్టేషన్కి వెళ్తాము అని చెప్తే అప్పుడు మరి ఇక ఎలాంటి వెనక్కి పోయే పరిస్థితి లేదు అని వీళ్ళందరూ పోరాటం చేసినందుకు ఇక్కడ కరెంటు పెట్టుకొని అప్పుడు సమావేశం. అంటే ఇవాళ చూడండి ఎట్లా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండడానికి వాళ్ళ ప్రభుత్వం మీద ప్రజల అంశాలు రిప్రజెంట్ చేస్తూ పోరాడుతుంది. ఇలా మేము మాట్లాడుకున్నది కూడా రైతుల అంశాలు ఎట్లా సోషల్ మీడియాలో టేకప్ చేయాలి, ప్రజల అంశాలు 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని ఎట్లా టేకప్ చేయాలి, పార్టీలు శాశ్వతంగా ఉంటాయి,
వ్యక్తులు పదవులు అనుభవించి వెళ్ళిపోవచ్చు కావచ్చు, కానీ అందులోకి వెళ్ళే నాయకత్వం గుర్తుకొస్తుంది. ఇక్కడ సమన్వయకర్తల రూపంలో అది మాజీ జెడ్పీ చైర్మన్ గారు కానివ్వండి, లేదు ఉద్యమకారులు విలాస్ గారు కానివ్వండి, లేకపోతే సామాజిక కార్యకర్తగా ఇవాళ రాజకీయంలో డాక్టర్ కిరణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇవాళ రాణి ఇతరు రమాదేవి గారు కూడా కానివ్వండి, అందరూ కూడా పార్టీ పక్షాన నిలబడి ప్రజల అంశాలు లేవనెత్తుతున్నారు. అది కార్యకర్తలకు ఒక బూస్ట్గా ఉంటుంది. నిజంగా కూడా ఇవాళ ఏ విధంగా అయితే ఈ ఆల్ ఇండియా డిబేట్లో ముదోల్ డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది అని కనబడుతున్నది. వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా కృషి చేస్తాము. రానున్న రోజుల్లో మెంబర్షిప్ కూడా వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటారు. ఇన్ఛార్జ్లు కూడా కేసీఆర్ గారు నియమించారు. ఆ దిశగా యాక్టివేట్ చేసుకోవడానికి ఇవాళ నన్ను కూడా వచ్చి కాంట్రిబ్యూట్ చేయమని అన్నారు. మీరు ఇక్కడ దాకా హైదరాబాద్ నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రతి ఆదివారం ఇక్కడ సంతకం పెట్టడానికి వస్తున్నారు కదా, వచ్చి మేము ఇక్కడ బలంగా కార్యకర్తలు ఉన్నాం. ఎందుకంటే వీళ్ళే నిలబడ్డారు. నన్ను నిర్మల్కి తీసుకొని వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ ముదోల్ నుంచి నిర్మల్కి వచ్చి ఆనాడు పోలీసులు ఒకసారి బీడీలు వేసారు, ఒకసారి ఎవరిని కలవనీయకుండా ప్రయత్నం చేసారు, కార్లలో ప్రైవేట్ కార్లలో తీసుకొని పోదామని ప్రయత్నం చేశారు. అవన్నిటినీ కూడా ఉండి రాష్ట్రానికి తెలిసే విధంగా నిలబడ్డది మా ముదోల్ అండ్ నిర్మల్ బీఆర్ఎస్ సైన్యం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఇవాళ రావడం జరిగింది.